ఏదైతే ఎన్నికలు జరిగి 5 ఏళ్ల అరాచక పాలనకి చరమగీతం పాడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కనీవిని రీతిలో ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ అందించి నేటికి సంవత్సరం అయింది. ఆ జరిగిన ఎన్నికల్లో ఒకసారి చూస్తే మొత్తం రాష్ట్రంలో పోలైన టోటల్ ఓట్లు 3,38,38,349 ఓట్లు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలయ్యాయి. అంటే 81.86% మొన్న 2024 జరిగిన ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్ల శాతం. సరే, పార్టీల పరంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి ఒక ఉమ్మడి కూటమిగా, అలాగే వైఎస్ఆర్ పార్టీ వేరే దీనిగా పోటీ చేస్తే ఈ పార్టీల పరంగా వచ్చిన ఓటింగ్ శాతం కూడా టీడీపీకి 45.6% ఓట్లు, టీడీపీ అలోన్ కూటమిలో టీడీపీ ఒక్క పార్టీకి వచ్చిన ఓట్లు, జనసేనకి 6.87%, బీజేపీకి 2.83%, మొత్తం కలిపి 55.30% తోటి కూటమి ఒక కన్నీ వినిరుగున్న రీతిలో ఘన విజయం సాధించింది. అలాగే వైసీపీకి వస్తే 39.3%, కేవలం అంటే 40% కూడా తక్కువ. అదేవిధంగా అది ఓట్ల శాతం. సీట్ల శాతం కూడా చూస్తే మొత్తం 94% స్ట్రైక్ రేటు కూటమికి. జనసేన అయితే 100% స్ట్రైక్ రేటు. కూటమి మొత్తానికి బీజేపీ, టీడీపీ కూడా కలిపి తీసుకుంటే 94% స్ట్రైక్ రేటు. 100కి 94 మంది విజయం సాధించారు. దీంట్లో మొత్తం సీట్ల శాతం తీసుకుంటే టీడీపీకి 77.14% సీట్లు టీడీపీ గెలుచుకుంది మొత్తం 175 సీట్లలో. అలాగే జనసేన 12% సీట్లు గెలుచుకుంది. బీజేపీ 4.57% సీట్లు గెలుచుకుంది. మొత్తం 94% సీట్లు ఇది గెలుచుకుంటే వైసీపీకి ఓట్ల పరంగా 39% వచ్చినా కూడా గెలిచిన సీట్లు అయితే కేవలం 6.26, అంటే 6% సీట్లు గెలుచుకున్న పార్టీ. బహుశా నాకు తెలిసి వాళ్ళు ఏ నైతికతతోటి, ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ నాకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వట్లేదు, నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వట్లేదు, అందుకే నేను అసెంబ్లీకి రావట్లేదని చెప్పి అన్ని పిల్లిముగ్గులు వేస్తూ ఉన్నాడు. ప్రతిపక్షం అనేది మనం అడిగి తీసుకునేది కాదు. ప్రజలు నీకున్న పేరు పెట్టి, ప్రఖ్యాతలు బట్టి, నీకు వచ్చే సీట్లు బట్టి, వాటిని బట్టి ఆటోమేటిక్గా రాజ్యాంగం ప్రకారం అటువంటి ప్రతిపక్షం అనేది హోదా కల్పిస్తారు. అంతే తప్ప నాకు ఏదో చిన్నపిల్లడు కానీ మారం చేసినట్టుగా నాకు సీట్లు రాకపోయినా సరే నాకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తానని చెప్పి మొత్తం ఈ 1 ఇయర్ పాటు అసెంబ్లీ కూడా రాకుండా అసెంబ్లీ ఎగ్గొట్టి తిరుగుతున్న వ్యక్తి. సరే, ఇది ఆ రోజు జరిగిన విజయాలు. వాటికి సంబంధించి మొత్తం ఇక మెజార్టీలు ఇవన్నీ కూడా మీకు తెలుసు. మొత్తం రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజార్టీస్ మన జిల్లాలో 2 రావటం, అందులో మన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు గాజువాక నుంచి అతనికి 95,000 పైన ఓట్లు మెజార్టీ ఎర్ర రావటం, 93,000 ఓట్లు మెజార్టీ మనకి భీములలో రావటం, మూడోది 92,000 అక్కడ మంగళగిరిలో లోకేష్ బాబు గారు రావటం. ఇట్లాగా టాప్ 90 మెజార్టీలు 3 కూడా 2 ఉత్తరాంధ్రలో విశాఖపట్నం నుంచి, 1 అక్కడ ఉన్నాయి. అయితే ఇది ఎందుకు ఇవన్నీ కూడా ఉపద్ఘాతం చెప్తా ఉన్నానంటే, ప్రజలు ఎంత మొహం మత్తారంటే అసలు వైఎస్ఆర్ పార్టీని భూస్థాపితం చేయాలి అనే ఒక కృత నిశ్చయంతో ఆ రోజు మొన్న ప్రజలు అవతల పార్టీ క్యాండిడేటు లేకపోతే ఇంకొకట ఏవి కూడా చూడకుండా ఎట్టి పరిస్థితుల్లో జగన్ అనే వ్యక్తి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్రానికి ప్రమాదం ఉంది, మన జీవితాలకి ఇబ్బంది ఉంది, అటువంటి జగన్ని భూస్థాపితం చేయాలి, ఆ పార్టీని భూస్థాపితం చేయాలి అనే ఒక దృఢ నిశ్చయంతో, అంత కసితోటి, భయంతో, ఒక కోపంతో అన్నీ కలిపి వచ్చిన ఫలితమే మన అటువంటి మెజార్టీలు కానీ ఆ సీట్లు కానీ వచ్చినాయని చెప్పడానికి ఏమాత్రం కూడా ఇది లేదు. అయితే ఆశ్చర్యం ఏంటంటే, ఎవరైనా ప్రజల తీర్పుని రాజకీయ పార్టీలు అంటే దాన్ని
ఒక దీనికి తీసుకొని ఏంటి ఎందుకు ఇటువంటి రిజల్ట్ వచ్చింది, ఎక్కడ మిస్టేక్ జరిగింది, మనం మేనిఫెస్టోలో ఏం చెప్పాము, ప్రజలకు ఏం చేశాము, మనం ఎందుకు ప్రజలు ఇటువంటి తీర్పు ఇచ్చారని దాన్ని సమీక్ష చేసుకుంటారు. సమీక్ష చేసుకొని ఆ తప్పులు ఏమైనా ఉంటే ఆ తప్పులు రెక్టిఫై చేసుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు కలిసి పనిచేసి వాళ్ళ యొక్క దీన్ని పొందాలని ఎవరైనా ట్రై చేస్తారు. కానీ మనకు తెలుసు ఊరందరిది ఒక దారి అయితే ఉలుపు కట్టిది ఒక దారి అంటారు. అట్లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన తప్పుని ఆయన తెలుసుకోవట్లే. ఆయన చేసిన తప్పుని తెలుసుకోకుండా ఆయన ప్రజలది తప్పు లేకపోతే ఓట్లేసిన ఏళ్ళ తప్పు అంటున్నారు తప్ప ఆయన తప్పు అని ఆయన అనుకోవట్లే. అంటే ఒక ప్రజల తీర్పును కూడా అపహాస్యం చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. సరే 1 year అయింది, మేము యాక్చువల్గా ఈరోజు ఇప్పుడే మీరే చెప్తా ఉన్నారు అన్ని కార్యాలయాల్లో కేక్ కటింగ్లు మా వాళ్ళు కూడా బొక్కలు తీసుకొని వచ్చారు. 1 year అయింది బొక్కలు ఇవ్వాలని సెలబ్రేషన్ చేసుకొని ప్రజలు కూడా ఒక రకమైన దీంట్లో ఉంటే మరి విడ్డూరంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒక వారం రోజుల నుంచి హడావిడి చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ రోజుని ఒక వెన్నుపోటు దినోత్సవంగా చేయాలి, విద్రోహ దినంగా చేయాలి, లేకపోతే ప్రజల్లో ఇవన్నీ కూడా చేయాలని ఒక వాళ్ళు నాయకులు కానీ లేకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ హడావిడి చేస్తూ నిన్న మొన్న మన నాయకులు పోస్టర్లు రిలీజ్ చేశారు. ఇవాళ ఇప్పుడే పొద్దునుంచి చెప్తా ఉన్నారు మన వాళ్ళు అడిగితే అక్కడక్కడ రోడ్ల మీద ఈ పెట్టుకొని తిరుగుతూ లేకపోతే వాళ్ళు పత్రికా సమావేశాలు పెట్టి వాళ్ళు కూడా హడావిడి చేస్తున్నారు. నేను మీ ద్వారా వాళ్ళని ఒకటే అడుగుతున్నాను, అసలు అతనికి మైండ్ బహుశా తెలిసి మొన్న వచ్చిన రిజల్ట్కి ప్రజలు చూపిస్తున్న ఆదరణకి దీనికి చూసి జగన్మోహన్ రెడ్డి బహుశా మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఆయనకి ఏమాత్రం దిమాగా బాగుంటే ఇటువంటి తీర్పుని ఎందుకు ఇచ్చారు అనేది సమీక్ష చేసుకోకుండా ఇంకా ప్రజలను అపహాస్యం చేసే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే నేను గతంలో చెప్పినట్టుగా అది మునుగుతున్న పడవ అని చెప్పింది కాదు, ఇక అది పడవ మునిగిపోయింది ఆల్రెడీ, అది పూర్తిగా మునిగిపోయినట్టే. చరిత్రలో మళ్ళీ చదువుకునే విధంగా అలాంటి పరిస్థితి వస్తుంది. అందుకే ఆయన ఒకటి అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఈరోజు ఎందుకు ఎందుకు ఈ విద్రోహ దినము లేకపోతే వెన్నుపోటు దినము ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్నావు అనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అసలు అటువంటి ఏదైనా బాబాయ్ హత్య విషయంలో కానీ లేకపోతే ప్రజలకు ఇచ్చిన హామీలు వెన్నుపోటు పడటంలో కానీ దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక శ్మశానంలాగా తయారు చేసిన అమరావతిని తిరిగి పునర్నిర్మాణం చేస్తూ దాన్ని గాడిలో పెడుతున్నందుకు విద్రోహ దినం చేస్తున్నావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాను. లేదు ఉత్తరాంధ్ర కాదు ఈ రాష్ట్రానికి ఒక జీవనాడిగా ఉన్న పోలవరాన్ని మళ్ళీ కేంద్రంతో మాట్లాడి దాన్ని మళ్ళీ గాడిలో పెట్టి దాన్ని కంప్లీట్ చేస్తున్నా అందుకోసం నువ్వు ఈ వెన్నుపోటు దినంగా చేస్తున్నావా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు తీసుకొచ్చి ఇక్కడ ఎన్నో పరిశ్రమలు ఉత్తరాంధ్రకి యువతకి ఉపాధి కలిగే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నందుకు నువ్వు వెన్నుపోటు దినంగా చేస్తున్నావా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అలాగే 5 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉండి కనీసం రైల్వే జోను ఊసెత్తకపోతే మళ్ళీ ఆ రైల్వే జోను సాధించుకొని ఈరోజు దానికి పనులు చేపడుతున్నందుకు ఈ విద్రోహ దినం చేస్తున్నామని చెప్పి కూడా నిన్ను అడుగుతా ఉన్నాం. మరి ఏదైతే మెట్రో గత 5 ఏళ్లలో కనీసం దాన్ని ఊసలేదు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.